మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ టు బెంగళూరు వెళ్లేటటువంటి జాతీయ రహదారిపై 4 వాహనాలు ఒకదాని వెనకాల అతివేగంతో వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా 4 వాహనాలు ఒకటినొకటి ఢీకొనడం జరిగింది. ఈ ఘటనలో పూర్తిగా ఓ కారంతా కూడా నుజ్జైపోయినటువంటి పరిస్థితి. కారులో ప్రయాణిస్తున్నటువంటి 2 వ్యక్తులు అక్కడికక్కడే మరణించినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ముందు వైపుకు వెళ్తున్నటువంటి ఏదైతే కంటైనర్ ఉందో ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసినటువంటి నేపథ్యంలో ఒకదాని వెనకాల ఒకటి పూర్తిగా 4 వాహనాలు ఢీకొనడం జరిగింది. ఈ 4 వాహనాల్లో కూడా కంటైనర్ వెనకాల కారు ఉంది, కారు వెనకాల మరొక లారీ ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా 2 భారీ వాహనాల మధ్య కారు ఇరుక్కుపోయినటువంటి నేపథ్యంలో పూర్తిగా కారంతా కూడా నుజ్జైపోయినటువంటి పరిస్థితి. కారులో వెళ్తున్నటువంటి ప్రయాణికుల్లో 2 వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. పూర్తిగా ముందు భాగంలో డ్రైవర్తో పాటు ముందు భాగంలో కూర్చున్నటువంటి మరో వ్యక్తి కూడా కారులోనే ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా చాలా కష్టపడి వారందరినీ కూడా బయటికి తీసినటువంటి పరిస్థితి. క్షేత్రగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. భారీగా ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. అయితే పెద్దమందడి మండలం వెల్టూరు స్టేజ్ దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ముందు వెళ్తున్నటువంటి వాహనం ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా వాహనాలన్నీ కూడా నేషనల్ హైవేపై అతివేగంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సడన్ బ్రేక్ వేసినటువంటి వాహనాన్ని గమనించకపోవడం కారణంగానే ఒకదాని వెనకాల ఒకటి పూర్తిగా ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కార్ అంతా కూడా 2 భారీ వాహనాల మధ్య ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. ముందు భాగంలో ఉండేటటువంటి కంటైనర్, అదేవిధంగా వెనకాల భాగంలో ఉండేటటువంటి భారీ లారీ, ఈ రెండింటి మధ్యలో కూడా కారు ఇరుక్కుపోయినటువంటి నేపథ్యంలో పూర్తిగా అయిపోయినటువంటి పరిస్థితి. కారులో ఉన్న వారందరికీ కూడా తీవ్ర గాయాలయ్యాయి. 2 వ్యక్తులు అక్కడికక్కడే మరణించడం జరిగింది. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపుకు వెళ్తుంది కారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. మరి క్షతగాత్రులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనేటటువంటి వివరాలన్నీ కూడా తెలియాల్సి ఉంది. పూర్తిగా నేషనల్ హైవేపై జరిగినటువంటి భారీ ప్రమాదం కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడం జరిగింది. పూర్తిగా ట్రాఫిక్ అంతా క్లియర్ చేయడంతో పాటు ఎవరైతే గాయపడిన వ్యక్తులు ఉన్నారో వారందరినీ కూడా ఆసుపత్రికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. పల్లిపల్లి చౌరస్తా దగ్గర హైదరాబాద్ నుంచి టువర్డ్స్ కర్నూలు పోయే దారిలో ఈరోజు ఉదయం సమయం అందాజు 9:20 ఒక యాక్సిడెంట్ జరగడం జరిగింది. దీంతో ఒక పియాటా కారులో పోతున్నటువంటి నందికొట్కూరు గ్రామానికి చెందినటువంటి ఒక ఫ్యామిలీ, 2 ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు, ఒక బాబు, 10-12 సంవత్సరాల బాబు. వాళ్ళ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే వీళ్ళ కారు ముందు పోతున్న ఒక DCM సడన్ బ్రేక్ వేయడం వల్ల వీళ్ళు వెనకాల నుంచి పోయి ఆ DCMకి ఇట్టియడం జరిగింది. దాంతో వెనకాల వస్తున్న మరో ట్రక్ వీళ్ళని పోయి బ్యాక్ సైడ్ నుంచి ఢీ కొట్టడం వల్ల 2 DCM ట్రక్ మధ్యలో ఈ వెహికల్ బాగా అయిపోయి అందులో ప్రస్తుతం ఆపున ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా ఒక మహిళ మృతి చెందడం జరిగింది. మిగతా గాయపడిన వారిని తక్షణమే హైవే పెట్రోలింగ్ వాళ్ళు అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించడం జరిగింది. వాళ్ళకు కూడా బాగా సీరియస్గానే గాయాలు తగినాయి. తదుపరి మొత్తం వివరాలు వచ్చిన తర్వాత తెలుసు. సార్ కారులో ఎంతమంది ఉన్నారు సార్? కారులో 2 ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు, ఒక బాబు మాత్రం ఉన్నారు. చనిపోయింది. ఎంతమంది చనిపోయారు? ఇక్కడ ప్రస్తుతం స్పాట్లో అయితే ఒక మహిళ మృతి చెందడం జరిగింది. మిగతా వాళ్ళకు కూడా తీవ్రంగా గాయాలున్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.